క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగుపారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూరాల ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 88,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా యొక్క వాగులు వంకలు అనేకమైనటువంటి ప్రదేశాల్లో పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి కొత్త చెరువు దగ్గర ఉన్నాం. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఈ యొక్క కొత్త చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతుండేటువంటి యొక్క దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ యొక్క దృశ్యాలను చూసేందుకు పట్టణానికి సంబంధించినటువంటి యువకులు కానీ జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ వీటి యొక్క దృశ్యాలను చూసి వాళ్ళంతా కూడా పులకించేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు జూరాలకు కూడా నిన్న మొన్నటి వరకు గేట్లు బంద్ చేసినటువంటి అధికారులు పైనుంచి వస్తున్నటువంటి వరద నీటి కారణంగా 7 గేట్లను ఎత్తడం జరిగింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 72,000 క్యూసెక్ల నీళ్లు వరద నీరుగా వస్తుంటే 88,717 క్యూసెక్ల యొక్క నీటిని కిందికి వదులుతున్నారు. 11 యూనిట్లలో మాత్రం నిరాటంకంగా విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. అయితే ఆసియా ఖండంలోనే మొదటిదైనటువంటి యొక్క సరళసాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2 సైఫన్ సిస్టమ్లు ఓపెన్ కావడం జరిగింది. అయితే దీంతో వచ్చేటువంటి వరద నీరు కారణంగా ఇటు మదనాపూర్ ఆత్మకూరు మధ్యన రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు రామన్పాడుకు సంబంధించినటువంటి ఒక గేటు కూడా ఎత్తినటువంటి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తంగా ఈ యొక్క కొత్త చెరువుకు సంబంధించి గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ చెరువు నిండలేదు. 2 సంవత్సరాల క్రితం కొంతమేర పారినప్పుడు కూడా ఇప్పుడు మాత్రం గడిచిన 4 రోజులుగా మాత్రం పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం ఈ నీరంతా కూడా పెద్ద చెరువులోకి వెళ్తుంది. అయితే పెద్ద చెరువుకు సంబంధించిన లోతట్టు ప్రాంతాలు ఏదైతే బీకే రెడ్డి కాలనీ కానీ మధురా నగర్కు సంబంధించి శివశక్తి నగరు రామయ్య బోల్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలకు నీళ్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా ఎక్కువ వరద ఉండేటువంటి నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క అలుగుకు సంబంధించినటువంటి నీళ్ళ యొక్క ఉధృతి ఉంది కాబట్టి దీంట్లో స్నానాలు కానీ చేయొద్దని చెప్తున్నారు. కానీ యువకులంతా కూడా ఎంజాయ్ చేస్తూ యొక్క సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తుండేటువంటి యొక్క పరిస్థితి మాత్రము మనం గమనిస్తున్నాము. మొత్తంగా మాత్రము గడిచిన 2 రోజులుగా వస్తుండేటువంటి వర్షాల కారణంగా మరొకసారి వాగులు వంకలు నిండినటువంటి నేపథ్యం. మరొక వైపు రైతులు సాగు చేసేటువంటి పంటలకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. అధికారులు మాత్రము వర్షాలు మరో 2 రోజుల పాటు ఉంటాయనేటువంటి వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో మాత్రము ఆ నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు పాడుబడినటువంటి ఇండ్లు ఏవైతున్నాయో అందులో నివాసం ఉండరాదు. ఏవైనా ఒకవేళ ఇండ్లిగిన ఆ రకంగా ఉంటే తమకు సమాచారం ఇస్తే వాటిని పునరావాసానికి తరలించి వారికి అక్కడ పునరావాసంలో ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా వచ్చినటువంటి వర్షాలతో పాటు 2 రోజులుగా కురుస్తుండేటువంటి యొక్క వర్షాలు మాత్రము చెరువుల కుంటలు నిండడంతో రైతుల్లో వైపు ఆనందం, మరోవైపు చివరి సమయంలో ఉండేటువంటి పంటలను కోసే దిశలో ఉండేటువంటి వారు మాత్రము కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరామెన్ అరవింద్, విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు 88,817 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 7 క్రస్ట్ గేట్లు ఎత్తి 72,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది జూరాల. ఇటు ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అధికారులు.